ఏమైంది? ఏం లేదు. నువ్వు నేను తీస్తాను. వద్దు, నేను తీస్తాను, వెళ్ళు. రేయ్, వదలరా. దగ్గరకు వస్తావా లేదా? ఈ పని ఆ బొబ్లీ వినాయకందే అయ్యుండొచ్చు. వాడే ఎంతో కసితో ఉన్నాడు. అబ్బా, మీకేం కాలేదు. ఇంకా నయం, తలారి ఉన్నాడు. తలారి, నీకేం కాలేదుగా? ముందు నీ గొంతు దగ్గరగా కత్తుంచాడు, మరెందుకని కోయలేదు? పోయా, ఆ కత్తి చూసేసరికి నా పై ప్రాణం పైనే పోయింది. నీ గొంతు దగ్గర కత్తి పెట్టి కోయకుండా ఎందుకు వదిలేశాడు? వాడు నన్ను చంపేస్తుండేవాడు. నేనే అటు ఇటు కదిలి ఏదో మేనేజ్ చేశాను. గొంతు మీద కత్తి పెట్టి కోయకుండా అంతసేపు ఎందుకు ఆగాడు? ఏంటి నన్ను అనుమానిస్తున్నావా? ఈ మధ్య నువ్వు మరీ ఓవర్ అయిపోయావు. ఎప్పుడు చూడు నన్ను ఏదో ఒకటి అంటావు. ఏ గొడవ జరిగినా నన్నే పట్టుకుంటూ ఉంటాడు. ఈయన ఒకడే గొప్పోడు, మిగతా వాళ్ళందరూ చెడ్డోళ్ళనే ఫీలింగ్. నానా, వాడు నోటికి వచ్చినట్టు వాగి వెళ్తే మీరు చూస్తూ ఊరుకున్నారంటే. నీ గొంతు మీద కత్తుంచి అంతసేపు వాడు ఎందుకు కోయలేదు? మీరు నన్ను అనుమానిస్తున్నారా? అయితే వాడు ఏం చెప్పినా మీరు నమ్మేస్తారనమాట. నానా, మిమ్మల్నే. నానా, ఆగండి నానా. చెయ్యి తీరా, తీరా చెయ్యే. అంటే నీ కన్న కొడుకన్నా వాడే నీకు అంత ముఖ్యమా? అవునయ్యా, ముందు తలారికి గురి పెట్టాను. నిన్ను లేపేసి వాణి లేపేస్తాను.
అన్నా పట్టాపని చంపేశారన్నా. అక్కా! ఏంట్రా ఏమంటున్నావురా? అన్ననే చేశారక్కా. దేవుడా! ఏమిటి దారుణం? అయ్యో! దాదాపుగా శత్రువులే లేరనే పరిస్థితి ఏర్పడింది. కానీ అందుకు చెల్లించుకున్న మూల్యమే చాలా ఎక్కువ. నా బిడ్డ పసుపు కుంకుమలు. అయ్యా, శ్మశానానికి ఉదయం 7 గంటకి వెళ్ళిపోవాలి. రేయ్! క్షమించినట్టు నటించి నా మొగుడిని చంపేశావు కదరా. నేను తోడబుట్టిన వాడు అనుకున్నారు, చంపేశావు కదరా. ఏంటక్క ఇంట్లో వాళ్ళని అనుమానిస్తున్నావా? వదలవే. వీళ్ళు ముగ్గురు బయటకు వెళ్లారు. నా మొగుడు ఒక్కడే కదా ఇంటికి రాలేదు. అయితే వీడే ఏదో చేసుంటాడు. చెప్పురా, బాగుపడతావా? నా పసుపు కుంకాలు తుడిచేసావు కదరా. రమాదేవి, నీ ఇష్టం వచ్చిందల్లా నోటుకొచ్చినట్టు వాక్కు. ఊరుకుంటే ఏమైనా మాట్లాడతావా? ఎవరికి వాళ్ళు వాళ్ళ భద్రతను మాత్రమే చూసుకున్నారు. నా భర్తను ఎవరు కాపాడారు? మీ ఆయనకి ఏం కాలేదు. నా తాళే కదా తెగిపోయింది. వెళ్ళి మీ ఆయన పాత పెట్టిన చోట అడుగు. ఆ రోజు వదిలేసి ఈ రోజు అరుస్తున్నావేంటి? అయినా నన్నేం చేయమంటారండి? ఆయనకి ఎన్నిసార్లు చెప్పుంటాను. నా మాట వింటేనే కదా. మీ కొడుకే కదా, మీరైనా చెప్పుండొచ్చు కదా. ఇవన్నీ నువ్వు పట్టించుకోకు. నేనుండగా మిమ్మల్ని ఒకడు తాకపోయాడు, వదిలిపెట్టను. వదలకూడదు. పాముని సగం కొట్టి వదిలేయకూడదు. అది వచ్చి మనల్నే కాటేస్తుంది. మీరు పెట్టిన గురి తెప్పిన సోమ ఇంట్లో ఒకరు పోయారుగా. ఆ దుఃఖం పోయేలోగా ఇంకొకరిని వేసేయాలి. కత్తి పట్టుకొని తిరిగే తలారే ఇంత ఆలోచిస్తే రాజకీయవాది నేనెంత ఆలోచిస్తాను? వాళ్ళని కొట్టడానికి మనిషిని మార్చకూడదు, ఆయుధాన్ని మార్చాలి. చెప్తే అర్థం కాదు, రా చూపిస్తాను. ఈ కంపెనీలన్నీ ఊరికే వ్యాపారానికి కాదు, అవసరానికి పనిచేస్తుందనే దీన్ని రన్ చేస్తున్నాను. ఇక్కడున్న మందులో సగం వాడితే చాలు, తలా రొక్కనే కాదు, గొర్రెల సందులో ఉన్న మొత్తం అందరినీ గోకి తీయాల్సిందే. ఏంటయ్యా వినగానే అంత షాక్ అయ్యారు? రండి. అన్నయ్య, షట్టర్ తెరవండి రా. ఏయ్, చంపరా చంపరా. వద్దు, నన్ను వదిలే, నన్ను వదిలే.